సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం మనకు తెలుసు అనిల్ రావుపూడి ఇది హ్యాట్రిక్ మూవీ అయింది. F2 తర్వాత F3 రిలీజ్ అనేది వెయిటింగ్ ఉండే, కానీ ఈ మూవీలోనే F3 ఎంత కామెడీ కావాలో అంత కామెడీ ఇచ్చాడు. సూపర్ యాక్టింగ్ చేశాడు. యాక్టింగ్ అయితే మనకు వి ఫర్ విక్టరీ వెంకటేష్ మళ్ళీ విక్టరీ కొట్టింది. ఎవ్రీ సంక్రాంతికి వస్తాడు, సంక్రాంతికి అల్లుల్లా వస్తాడు, ఆ విక్టరీ కొట్టేసిండు అనమాట. మూవీలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ డైరెక్షన్, స్టోరీ, తర్వాత స్క్రీన్ ప్లే, మూవీ సాంగ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇద్దరు హీరోయిన్స్ సూపర్ యాక్టింగ్ చేశారు. ఇప్పుడు ఒక కమెంట్ విన్నాను నేను, ఐశ్వర్య అంటే సౌందర్య లాగా చేసిన. ఎస్, ఈ మూవీలో మాత్రం రియల్లీ సౌందర్య గుర్తొస్తుంది, పాత హీరోయిన్ సౌందర్య. ఎందుకంటే తను ఒక కాస్ట్యూమ్స్ వైజ్ అయినా తన యాక్టింగ్ అయినా ఆ టైప్ కనిపించింది అనమాట. తను చాలా బాగా చేసింది. ఓవరాల్ మూవీ సూపర్. సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ ఎక్కువ లేదు. కామెడీ ట్రాక్ కదా, ఇందులో సెంటిమెంట్ ఇవ్వాలి. ఆ మూవీ ఆ స్టోరీలో సెంటిమెంట్ ఇచ్చి మళ్ళీ ట్రాక్ వేరే అవుతుంది కాబట్టి ఆ సెంటిమెంట్ అవసరం రాలేదు. ఇక్కడ సెంటిమెంట్ ఎంత ఉండాలో అంతే ఉంది. బట్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ గిట్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ గిట్ ఉంది మూవీలో. చెప్పాలంటే ఏంటంటే మనకి ఫస్ట్ చాలామంది ఇన్ కేస్ ఎవరైనా లవ్ చేస్తే లవ్ని చేసుకుంటే అలా మ్యారేజ్ చేసుకోవాలి, కానీ ఆడనే కట్ చేసి ఇంకోని మ్యారేజ్ చేసుకోవడం ఒకటి మిస్టేక్. అది సెకండ్ థింగ్, ఒకవేళ లవ్ అయినా అది ఫెయిలియర్ అయినా మేబీ ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ ఒప్పుకోకపోతే చేసుకొని ఉంటారు అరేంజ్ మ్యారేజ్. అది సక్సెస్ అయినా సరే అరేంజ్ మ్యారేజ్ అయినాక పాత లవ్వర్ మళ్ళీ ఆ మైండ్లో పెట్టుకొని అలాంటిది ఉండొద్దు. ఎందుకంటే లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మూవీలో అదే చెప్తాడనమాట. ఈ మూవీ చాలా బాగుంది. చెప్పాలంటే ఎప్పుడు డిఫరెంట్ ఒకటే కాన్సెప్ట్ అనిపిస్తుండే. ఈ మూవీలో హీరోయిన్స్ పెట్టాడు కదా, లిటిల్ బిట్ స్టోరీకి యాడ్ చేసిండు. కామెడీ ప్రతి మూవీలో అక్కడక్కడ కామెడీ ఉంటుండే, ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే కామెడీ. వాళ్ళ సన్ క్యారెక్టర్ ఎవరో పిల్లాడు చేశాడు, సూపర్ డూపర్ చాలా బాగా చేసిండు. ఆయనకి చాలా చిన్న రోల్ ఇచ్చిన చాలా బాగా ఇచ్చినప్పుడల్లా సూపర్ చేసిండు.